హలో గైస్, వెల్కమ్ టు జిందగీ వ్లాగ్స్. రోజు మల్లూరులో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడికి అయితే వెళ్తున్నాను. మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. ఈ ఆలయం తెలంగాణలోని ములుగు జిల్లాలో ఉన్న అత్యంత ప్రసిద్ధి గల దేవాలయంలో ఒకటి. ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. వాటిలో నేను తెలుసుకున్న కొన్ని మాత్రం మీకు చెప్తాను. ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు ముందుగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని అయితే పెట్టుకోండి. ఈ ఆలయం మేడారానికి 50 కిలోమీటర్లు, భద్రాచలంకి 85 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. ఈ ఆలయానికి మీరు ఇంత ముందు ఎప్పుడైనా వెళ్ళింటే కామెంట్ అయితే చేయండి. ఫస్ట్ ఇంకా కార్ లో వచ్చాం కాబట్టి కార్ ఇక్కడ పార్క్ చేసి ఇక్కడే షాపులు అయితే ఉంటాయి. షాప్ లో అయితే మేమైతే టెంకాయలు అయితే 2 తీసుకున్నాము. ఒకటి దైత అమ్మవారికి, ఒకటి నరసింహస్వామి గారికి. ఇక్కడైతే వీళ్ళైతే కొత్త బండికి పూజలు కూడా చేయించుకుంటున్నారు. ఈ దైత అమ్మవారి గురించి చెప్పాలంటే గ్రామ రక్షణ దేవతగా పూజలు అందుకుంటారు. లక్ష్మీ నరసింహస్వామి గుడికి క్షేత్రపాలక శక్తిగా భావిస్తారు ఈ అమ్మవారిని. ఆలయానికి వచ్చే భక్తులు ముందుగా లేదా తర్వాత దైత అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా భావిస్తారు. పొద్దున్నే వచ్చే వాళ్ళకి ఇక్కడ టిఫిన్ కూడా ఉంటుంది. ఆలయం టైమింగ్స్కి వస్తే ఉదయం 8:30 నుంచి సాయంత్రం 5:30 వరకు అయితే ఉంటుంది. ఇక మేమైతే మార్నింగ్ 10:30 కల్లా ఆడినాము. చెప్పాలంటే ఈ క్లైమేట్ అసలు సూపర్ ఉంది. ఎన్విరాన్మెంట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. చాలా పీస్ఫుల్ గా ఉంది. చెప్పడం మర్చిపోయాను, ఇక్కడైతే కోతులు చాలా ఎక్కువ ఉన్నాయి, జాగ్రత్త. ఇక్కడైతే చెప్పులు అయితే తీసుకుంటారు. ఇక్కడ పేరుకి 5 రూపీస్. ఇక్కడ చెప్పులు వదిలేసి పైకి అయితే స్టార్ట్ అయ్యాం. ఇక్కడ మీరు చూసినట్లయితే ఎంట్రీ ఆర్చ్ అయితే ఉంటుంది, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అని. ఈ ఆర్చ్ లో నుంచి ఎంట్రీ అవుతానే ఫస్ట్ స్టెప్స్ అయితే ఉంటాయి. ఆర్చ్ దాటుకుంటే పక్కనే ఇదైతే రాసున్నారు. ఏమని అంటే చింతామణి జలపాతం 200 మీటర్స్ అని. పక్కనే అన్నదాన సత్రం కూడా ఉంటుంది. జలపాతం పక్కన పెడితే ఫస్ట్ దేవుడి దర్శనానికి అయితే వెళ్ళొద్దాం. కాస్త ముందుకు వస్తే దశావతారాలతో ఆర్చ్ అయితే ఉంటుంది. టోటల్ 10 అవతారాలు తెలిస్తే కొంచెం కామెంట్ అయితే చేయండి. ఈ ఆర్చ్ లో నుంచి ఎంట్రీ అవుతానే పక్కనే పెద్ద చెట్టు, పక్కనే కోనేరు కూడా ఉంటుంది. ఇంకా ఈ కోనేరు చూసుకొని కొంచెం లెఫ్ట్ గా వెళ్తే దర్శనానికి దారి అని ఉంటుంది. అలా కాస్త ముందుకు వెళ్తే మండపం ఉంటుంది. మండపం ఎదురుగానే ధ్వజస్తంభం ఉంటుంది. ధ్వజస్తంభం దగ్గర కొబ్బరికాయ కొట్టేసి కొంచెం లెఫ్ట్ వెళ్తే సత్యనారాయణ స్వామి అయితే ఉంటారు. ఇంకా స్వామివారిని దర్శనం చేసుకొని స్టెప్స్ అయితే ఎక్కాము. మెట్ల మార్గంలో వెళ్తుంటే ఆ లక్ష్మీ నరసింహస్వామి హిరణ్యకశిపుని హతమార్చినట్లు బొమ్మ ఉంది. పక్కనే ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు, మీరు చూడొచ్చు. స్టెప్స్ అన్నీ అయిపోయాక పైకి వస్తానే బోర్డు అయితే ఉంటుంది, హిమాచల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము అని. వెళ్ళింది సాటర్డే కాబట్టి రష్ ఎక్కువే ఉన్నారు. మీరు కూడా సాటర్డే ఆర్ సండే వెళ్ళడానికి అయితే ప్రయత్నించండి. స్పెసిఫిక్గా సాటర్డే సండే ఎందుకు చెప్పానంటే స్వామివారి నిజరూప దర్శనం అయితే మీకు లభిస్తుంది. స్వామివారిని అయితే క్యాప్చర్ చేయలేకపోయినాను, ఎందుకంటే ఇక్కడ ఫోన్ స్ట్రిక్ట్లీ రిస్ట్రిక్టెడ్. మాకైతే స్వామివారి కుంకుమ అయితే లభించింది. స్వామివారి నుదుటి నుంచి అయితే తీసిచ్చారు. ఎంత అదృష్టం అంటే సాక్షాత్తు ఆ స్వామివారి నుదుటి నుంచి అయితే తీసి మాకైతే ఇచ్చారు. ఆ సైడ్ ఏమో మీకు ఫస్ట్ నరసింహస్వామిని, ఆంజనేయ స్వామిని అయితే చూపించాను కదా. ఈ సైడ్ అయితే కృష్ణుడు, అర్జునుడు అయితే ఉన్నారు. ఇంకా ఆ సైడ్ అయితే లక్ష్మీ నరసింహస్వామిని, ఆంజనేయ స్వామిని అయితే చూపించాను కదా. ఈ సైడ్ అయితే అర్జునుడు, కృష్ణుడు అయితే ఉన్నారు. ఇక్కడ రూట్ అయితే వెళ్ళేదానికి ఒక మార్గము, వచ్చేదానికి ఒక మార్గము. నాకైతే చాలా బాగా అనిపించింది. స్వామివారి విషయానికి వస్తే స్వామివారు చాలా మెత్తగా మృదువుగా అయితే ఉన్నారని ఇక్కడ పంతులు గారు అయితే చెప్పారు. సాక్షాత్తు ఆ నరసింహస్వామి ఇక్కడ కొలువై ఉన్నారని చెప్పి ఈ గ్రామ ప్రజల యొక్క నమ్మకం. ఇక్కడ స్వామివారికి నాభి దగ్గర నుంచి రక్తం అయితే వస్తూ ఉంటుందంట. అక్కడ కుంకుమ, గంధం అయితే పెట్టి కవర్ చేస్తూ ఉంటారు. ఇదంతా అయిపోయాక కోనేరు దగ్గరికి అయితే వచ్చాము. కోనేరులో అయితే వాటర్ అయితే లేవు ప్రెసెంట్. కోనేరు చూసుకొని కాస్త కిందికి వస్తా ఉంటే ఇక్కడ ప్రసాదాలు అయితే ఉన్నాయి. అయితే పులిహోర, లడ్డు 2 తీసుకున్నాము. ఏ మాటకు ఆ మాట ప్రసాదాలు అయితే వేరే లెవెల్ ఉన్నాయి టేస్ట్. ఇది భక్తుల విశ్రాంతిశాల అనమాట. ఇప్పుడు నేను వెళ్ళే రూట్ అయితే చింతామణి జలపాతం రూట్ అనమాట. జలపాతం వెళ్ళే రూట్ కాస్త జాగ్రత్తగా వెళ్ళండి, ఎందుకంటే కోతులు ఎక్కువ ఉన్నాయి. ఇక జలపాతం వెళ్ళే రూట్ అయితే చాలా బాగుంది. లైట్గా ఫాగ్, చిన్న ఎయిర్, సూపర్ ఉంది అసలు లొకేషన్. ఇక చింతామణి జలపాతం దగ్గరికి వెళ్దాం, వచ్చేయండి. ఇంకా ఇదే చింతామణి జలపాతం. ఇంక ఇక్కడ వాటర్ 365 డేస్ అయితే ఆగకుండా అయితే వస్తాయంట. ఇక్కడ వాటర్ అయితే టేస్ట్ అయితే చాలా బాగున్నాయి, స్వీట్గా. చింతామణి జలపాతం పక్కనే ఆంజనేయ స్వామి దేవాలయం అయితే ఉంటుంది. ఆ స్వామివారికి దండం పెట్టుకొని చింతామణి జలపాతంలో నీళ్ళు అయితే తాగాను. ఇక్కడ బోర్డు అయితే ఉంది. బోర్డులో ఏముందంటే దయచేసి ఇక్కడ కవర్లు ఎవరు వేయద్దు అని చెప్పి అయితే రాసున్నారు.
ఇక నెక్స్ట్ ఇక డైరెక్ట్ కార్ పార్క్ దగ్గరికి అయితే వచ్చేసాము జలపాతం చూసుకొని. ఇక్కడ పక్కనే కార్ పార్క్ దగ్గర టాయిలెట్స్ అయితే ఉన్నాయి. వాళ్ళకి ఇంతే గాయస్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ లోపల మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ కామెంట్ చేయండి. బాయ్.